హలో అండి. ఏంటి సముద్రం ఏదోలాగా ఉందే అనుకుంటున్నారా? ముందుగా అయితే వెల్కమ్ టు మై ఛానల్. మేము వెళ్తున్నాము మురుడేశ్వర్‌కి. కుమ్టా నుంచి సెకండ్ డే మేము మార్నింగ్ 9:00కి కార్‌లో బయలుదేరేసాము. 9:00 అవుతున్న వెదర్ చూడండి ఎంత బావుందో. సన్‌రైజ్ ఇంకా అప్పుడే అవుతున్నట్టుగా ఉంది. హైవేలో వెళ్తున్నాము కుమ్టా నుంచి మురుడేశ్వర్‌కి. మేమైతే కార్ రెంట్‌కి తీసుకున్నాము. వన్ డేకి చుట్టూ ఉన్న ప్లేసెస్ చూడ్డానికి. ప్రయాణం అయితే ఎంత హ్యాపీగా జరిగిందో. చుట్టూ ఉన్న పరిసరాలు చూసుకుంటూ, ఆ పచ్చని చెట్లు ఎంతో హ్యాపీగా జరిగింది మా ప్రయాణం అయితే. చిన్నగా చినుకులు పడ్డాయి కానీ, అంత పెద్ద వర్షం అయితే పడలేదు. పక్కన చూడండి కొండలు పచ్చగా. హైవేలో వెళ్తున్నా పెద్దగా ట్రాఫిక్ అయితే లేదు. ఇప్పుడైతే బ్రిడ్జ్ మీద వెళ్తున్నాము. అదేమో నది అన్నమాట. వ్యూ చూడండి ఎంత బావుందో కదా! చాలా బావుంది. ఇలా ప్రయాణం చేస్తూ మేమొచ్చేసాం మురుడేశ్వర్‌కి. గోపురం చూడండి ఇదే మురుడేశ్వర్‌కి ఫేమస్ గోపురం. మాతోబార్ శ్రీ ముడేశ్వర్ టెంపుల్. ఇలా టెంపుల్ తోరణం నుంచి లోపలికి వెళ్ళేసి అది కనపడుతుంది కదా! అక్కడ దేవుడుంటాడనమాట మురుడేశ్వర స్వామి. ఇది 18 ఫ్లోర్స్ ఉండే గోపురం అనమాట. చాలా బావుంది కదా! 18 ఫ్లోర్స్. ఇదంతా గుడి చుట్టూ ఉండే ప్రదేశము. మేము వెళ్ళినప్పుడు ఏం పెద్ద రష్‌గా లేదు. దర్శనం అయితే హ్యాపీగా జరిగిపోయింది మాకి. ఫస్ట్ మేమైతే ఇలా ఎంటర్ అవ్వంగానే గోపురంలోకి రైట్ సైడ్ క్యూ ఉంది కదా! అక్కడ మనము గోపురం పైకి లిఫ్ట్ ద్వారా పై వరకు వెళ్ళొచ్చనమాట. అక్కడ టికెట్ తీసుకుంటే టికెట్ మీదైతే ఏ లిఫ్ట్ యూజ్ చేసి పైకి వెళ్ళాలా అనే నెంబర్ ఇచ్చింటారు. ఇదేమో లోపలికి వెళ్ళే దారనమాట టెంపుల్‌కి. కాపోతే మేము ఫస్టు గోపురం పైకి వెళ్ళామని చెప్పాం కదా! ఇదంతా లోపల వ్యూ. శివుడు. ఇప్పుడు మేమైతే లిఫ్ట్ ఎక్కేసాము. లిఫ్ట్‌లో ఆపరేటర్ కూడా ఉంటాడు. ఆయన డైరెక్ట్‌గా 18థ్ ఫ్లోర్‌కే ప్రెస్ చేస్తాడు బటను. సో, 1 వచ్చేసాం టాప్ ఫ్లోర్‌కి. ఇక్కడ చుట్టూ విండోస్ ఉంటాయి. ఒక 4 విండోస్. అక్కడి నుంచి మనం వ్యూ చూడొచ్చు. సిటీ వ్యూ. సముద్రం చూడండి ఎంత బావుందో కదా! వ్యూ అయితే. చిన్న చిన్నగా అలలొస్తున్నాయి కదా అక్కడ. పడవలు కూడా ఉన్నాయి. మొత్తానికి ఇది సిటీ వ్యూ. ఇంకో విండో నుంచి కొబ్బరి తోటలున్నాయి. ఇటు పక్కేమో పడవలు, సముద్రము, కొబ్బరి తోటలు. ఎంత బావుందో కదా వ్యూ అయితే. తప్పకుండా మీరు ప్లాన్ చేసుకోండి ఈ మురుడేశ్వర్ చూడ్డానికి. హాఫ్ డే సరిపోతుంది చూడ్డానికి మురుడేశ్వర్‌ని. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎంత పెద్దగా ఉంది కదా సముద్రము. పైనుంచి చూస్తుంటే మాకైతే హ్యాపీగా అనిపించింది. ఇక్కడేమో పెద్ద శివుడు. పద్మాసనంలో కూర్చొని ఉన్నాడు. ఇది 18థ్ ఫ్లోర్ నుంచి వ్యూ. శివుని ఎదురుగా నంది కూడా ఉన్నాడు. చాలా బావుంది కదా ఈ వ్యూ. ఇలా మొత్తం చూసుకున్నాక మళ్ళీ కిందికి దిగేసాము. డైరెక్ట్‌గా కిందికి బటన్ ప్రెస్ చేస్తారు. మధ్యలో ఎక్కడ ఆపరనమాట.
మీరెవరైనా మురుడేశ్వర్‌కి వెళ్తే మాత్రం లిఫ్ట్ తప్పకుండా ఎక్కండి. పైనుంచి మొత్తం వ్యూ చాలా బాగుంటుంది. ఇంకా కిందికి వెళ్ళేసి దర్శనానికి బయలుదేరేసాము. త్రీ, టూ, వన్. వచ్చేసామండి కిందికి. ఇంకా దర్శనానికి వెళ్ళాము. ఇక్కడి నుంచి కూడా మనకి సముద్రం వ్యూ చాలా బాగుంటుంది. ధ్వజస్తంభము, గుడి, మెయిన్ టెంపుల్ కదా! మురుడేశ్వర స్వామి ఉంటారిక్కడ. మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. ఎంత బావుందో కదా అండి ఇక్కడ వ్యూ. అలలు చూడండి ఎంత బాగా వస్తున్నాయి కదా! చిన్న చిన్నగా. ఇంకా మేము పక్కనే ఉన్న శివుని దర్శనానికి వెళ్ళామన్నమాట. ఇది టెంపుల్‌కి పూర్తిగా పక్కకు ఉంటుందన్నమాట. మనం టెంపుల్ బయటికొచ్చిన తర్వాతే ఈయన దర్శనం చేసుకోవచ్చు. ఒక 50 స్టెప్స్ ఉంటాయి ఎక్కేసి వెళ్తే అక్కడ మనకి ఇంకో టెంపుల్ ఉంటుంది. అక్కడ శివుడు ఉంటాడు. ఆయనకేమో సుందర రామేశ్వరుడు అని పేరు. ఇక్కడ పెద్దగా శివుడు ఉన్నాడు కదా! ఆయన ముందర ఇంకో శివాలయం ఉంటుందన్నమాట. అది కూడా ఉంది చూడండి. స్ప్రింకిల్స్ వాటర్. దేవుని దర్శనం చేసుకొని పక్కనే ఉన్న భూ కైలాస్ కేవ్స్‌లోకి ఎంటర్ అయిపోయాము. టికెట్ ఉంటుంది. పెద్దవాళ్ళకి 20, పిల్లలకి 10 రూపీస్ అన్నమాట. సీనియర్ ఎన్టీఆర్ నటించిన 'భూ కైలాస్' మూవీ చూసారా మీరు? ఇక్కడంతా స్టోరీ ఉంది. రావణాసుని అమ్మ ఇసుక దగ్గర శివుని లింగం చేసుకొని పూజ చేస్తుంటే, రావణాసురుడు "అమ్మ ఎందుకు ఇసుకతో పూజ చేస్తావు? నేను శివుని ఆత్మలింగమే తీసుకొని వస్తానని" చెప్పి తపస్సు చేస్తాడు కదా! ఎంత చక్కగా ఉన్నాయో చూడండి ఈ విగ్రహాలు. ఈ విషయం నారదుడు విష్ణువుకి తెలియజేస్తారు కదా! అది ఇక్కడ సీను. తర్వాత రావణాసురుడు శివుని పర్వతం ఎత్తుతాడు. ఇక్కడేమో శివుడు ప్రత్యక్షమయ్యి ఏం కావాలి అంటే, నాకు రావణాసురుడు విష్ణు మాయతో పార్వతీదేవిని కోరుకుంటాడు. పార్వతీదేవిని తీసుకెళ్తూ ఉంటే నారదుడొచ్చి "నువ్వు ఏమి కాళికాదేవిని తీసుకెళ్తున్నావే" అని చెప్తాడు. తర్వాత మండోదరిని పెళ్లి చేసుకొని ఈమె పార్వతీదేవి అని అందరూ కాదు తను మండోదరి అని చెప్తారు. తర్వాత రావణాసురుడు మళ్ళీ మోసపోయానని చెప్పి ఘోరమైన తపస్సు చేస్తాడు. మళ్ళీ తన తలలను నరుక్కొని ఉంటే శివుడు ప్రత్యక్షమయ్యి తన ఆత్మలింగాన్ని ఇస్తాడనమాట. ఎంత బాగా ఉన్నాయో ఇది చూస్తూ ఉంటే చాలా బాగా అనిపించింది మాకైతే ఈ స్టోరీ ఇక్కడ. నారదుడు వినాయకుని దగ్గరికి వెళ్ళేసి రావణాసురుడు ఆత్మలింగాన్ని తీసుకెళ్తున్నాడు, ఎట్లాగైనా ఆపాలి అని అంటే, వినాయకుడు బ్రాహ్మణునిలాగా వెళ్తాడు. అప్పుడు రావణాసురుడు సంధ్యావందనం చేయడానికి సముద్రంలోకి వెళ్తూ విగ్రహాన్ని బాలుని చేతికిచ్చి కింద పెట్టొద్దు అంటే, వినాయకుడు అదే పనిగా కింద పెట్టేస్తాడు. రావణాసురుడు కోపంగా వచ్చి విగ్రహాన్ని పైకి లాగుతాడు. సేమ్ ఇలాగే గోకర్ణలో కూడా ఉంటుందండి విగ్రహం. తర్వాత పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యి ఈ క్షేత్రం గోకర్ణంగా నిలుస్తుంది అని చెప్తారు. నెక్స్ట్ ఏమో కర్ణాటకలో ఉన్న పంచలింగ క్షేత్రాలన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట బొమ్మల రూపంలో. మురుడేశ్వర్, గుణవంతేశ్వర్, దారేశ్వర, సజ్జేశ్వర్, గోకర్ణ. సేమ్
శివలింగాలు బయట ఇక్కడ ఎలా చూపిస్తున్నారో, టెంపుల్ ఎలా చూపిస్తున్నాయో ప్రతి ప్లేస్‌లోనూ టెంపులు, శివుడు అలాగే ఉంటారనమాట. ఈ 5 క్షేత్రాలు కర్ణాటకలోనే ఉన్నాయి. చాలా బావుంది కదండీ! అన్ని క్షేత్రాలు ఇక్కడ బొమ్మల రూపంలో ఒకే చోట చూడడం. నాకైతే చాలా బాగా అనిపిచ్చింది. నెక్స్ట్ మేము బయటికొచ్చేసి శివుని చుట్టూ ఒక రౌండ్ వేశామనమాట. ఇక్కడంతా చుట్టుపక్కల ప్రదేశాలు అలాగే కవర్ చేశాను. ఎంత పెద్దగా ఉన్నాడో చూడండి శివుడు. ఇక్కడ ఈ ప్రదేశంలో ఎటువైపు చూసినా మనకి మంచి అనుభూతులు కలుగుతాయి. గోపురము, ఇటువైపు కొండలు, ఇటువైపు సముద్రము, కొబ్బరి తోటలు. ఒక హాఫ్ డే ఇక్కడ స్పెండ్ చేయొచ్చండి ప్రశాంతంగా. సీజన్ టైంలో వెళ్ళాలి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి చాలా బాగుంటుంది. ఇలా ఎంతో ఆనందంతో మేము నెక్స్ట్ వేరే ప్రదేశానికి వెళ్ళాము. ఆ డీటెయిల్స్ నా నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ.